ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని మాట ద్వితీయోపదేశ కాండము 28:14. యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువు కానీ క్రింది వాడవుగా ఉండవు. ప్రభునందు ప్రియులారా, దేవుడు నిన్ను తలగా నియమిస్తానంటున్నాడు, పైవాడుగా ఉంటావని చెప్తూ ఉన్నాడు. ఎప్పుడో తెలుసా? ఈ 14వ వచనములో చాలా స్పష్టమైన మాటలు ఉన్నాయి. కొన్నిటిని చెప్పి ఆయన వీటిని అనుసరించొద్దు అని చెప్పాడు. అంతేకాదు, వీటిని పూజించొద్దు, సేవించవద్దు అని చెప్పాడు. వాటిని మనం తేటగా తెలుసుకోవాలి. ఏది వద్దని చెప్తున్నాడో దానిని ఖచ్చితంగా మానివేయాలి. అంతేకాకుండా ఆయన మాటను విని దాని ప్రకారము జీవించాలని చెప్పారు. అప్పుడు మనలను దేవుడు తలగా నియమిస్తాడట, పైవాడుగా ఉంటారట. అంటే తోకగా ఉండము, క్రిందివాడుగా ఉండము. మనము ప్రభువు కొరకు, ఆయనకు మహిమకరంగా మనం జీవిస్తాం. దేవుడు అంత అద్భుతంగా మనల్ని దీవించాలని కోరుకుంటూ ఉన్నాడు. అట్టి కృపను భాగ్యాన్ని దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్.